భారత్ స్టార్ స్పిన్నర్ చాహల్ ధనశ్రీ విడాకుల కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఇవాల్టిలోగా తుది తీర్పు వెలువరించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. 6 నెలల కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై ఇవాల్టిలోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో చాహల్ పాల్గొనాల్సి ఉన్నందున ఇవాల్టిలోగా తీర్పు వెలువరించాలని ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు సూచించింది. ఇక ధనశ్రీకి భరణం కింద 4,75,00,000 ఇవ్వటానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరించారు. ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ నేమ్ ను తీసేయడంతో పాటు ఫోటోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం జరిగింది.